కేసీఆర్ కూతురు కవిత కొత్త వేషం ధరించింది. ఏంటి? బీసీ నినాదం. అందుకనే ఈరోజు నేను మార్నింగ్ అమెరికా నుంచి వచ్చి క్యాన్సిల్ చేద్దామంటే ఆవిడ ప్రెస్ మీట్ 10 గంటలకని తెలిసింది. అయితే ఆవిడకి కౌంటర్ ఇద్దామని 12కి నేను పెట్టాను. ఆ గుండె దడతో భయంతో ఇప్పుడు నా ప్రెస్ మీట్ కొరకు తన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకొని మధ్యాహ్నం పెట్టుకుంది. కవిత గుర్తుందా? నువ్వు జైలుకి వెళ్ళక ముందు మహిళల కొరకు ఫైట్ చేస్తున్నాను అన్న మహిళలు జైలు పంపకుండా ఉండడానికి. ఆ డ్రామా ఢిల్లీలో వర్కౌట్ అయిందా? అవ్వలేదు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమా దొరలు అంటారు, చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణను తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు. అంటే మీ హయాంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్స్లు వేశారు. మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటికి రండి. పి హనుమంతరావుకి అనేక సార్లు చెప్పాను, లాస్ట్ మంత్ కూడా చెప్పాను. లాస్ట్ మంత్ కాదు, డిసెంబర్, ఈ మంత్లోనే. మధు యాస్కి ఇక్కడ 2 సార్లు ఎంపీ, అనేక సార్లు కలిసి లాస్ట్ మంత్ కూడా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి ఇది అది నాకు గిఫ్ట్లు ఇచ్చి సారని మొత్తం షెట్లు ఆడడానికి వచ్చి వీడియోలు చేసుకుంటున్నాడు. ఏమంటే నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చి గంట, అంటే నాతో ఆడి వీడియోలన్నీ తీసుకెళ్తే సంవత్సరం నుంచి కలయని రేవంత్ రెడ్డి ఈ మధు యాస్కిని గంటల్లో కలిశాడు. ఇక్కడ అరవింద్ ఉన్నాడు ఎంపీ, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్న నా మిత్రులు శిష్యులు అనేక మీటింగ్లకు వచ్చారు. మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్, చనిపోయినంత వరకు మాట్లాడారు. టీఆర్ఎస్లో ఎందుకు చేరారంటే కాంగ్రెస్ అంత దరిద్ర పార్టీ లేదన్నాడు. ఎందుకని అడిగా. అయ్యా నన్ను పిసిసి చీఫ్ చేశారు, పొన్నా లక్ష్మిని పిసిసి చీఫ్ చేశారు, ఇప్పుడు ఒక బీసీ నిజామాబాద్ పిసిసి చేశారు అంటే అర్థమేంటి? ఈ పిసిసి చీఫ్లుగా మమ్మల్ని బానిసం పని చేసి రెడ్లు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు చేశారు. ఇంత పెద్ద మహా మేధావులు బీసీలు 60% ఉన్న మన బీసీలో 100 లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన మన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా చిత్తశుద్ధి ఉండి 78 సంవత్సరాల్లో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదని మొన్న లక్ష్మీ రాజీనామా చేశారు. నేషనల్ బీసీ లీడర్స్ అందరూ రాజీనామా చేశారు. గులాం నబీ కపిల్ సింబల్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ రాజీనామాలు చేశారు. ఒక్క బీసీ దొరకలేదా? అంటే మనం అంత దరిద్రులమా? మనం అంత పనికిమాలనువా? మన ఓట్లేనా వాళ్ళకి కావాలి? మన సేవలేనా కాంగ్రెస్ పార్టీకి 78 సంవత్సరాలు కావాలి? 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజైనా ఒక్క బీసీని ఒక రోజుకైనా ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడు బీసీ నినాదం వీళ్ళకి. తల్లి కవితమ్మ, మీ నాన్న ఏమన్నాడు నాతో అందరితో? దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. ఎలా టోపీలు పెట్టాడు, అందరమే నమ్మాం. ఏ దళితుడినైనా ముఖ్యమంత్రి చేశాడా? బంగారు తెలంగాణ
అని చెప్పి అప్పులు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు దాని గురించి మరి చెప్పే అవసరం లేదు, 2-3 రోజుల్లో చెప్తాను ఈ కాళేశ్వరం గురించి వీలైతే. నిధులు అబ్బా మీకెంత? టీవీ9 రజనీకాంత్ అడిగాడు వాచ్ ఎంత అంటే 25 లక్షలే. నీ దుబాయ్లో ఇల్లు ఎంత? మీ కుటుంబం 20 లక్షల కోట్లు సంపాదించింది. నాకు తెలుసు కదా, మీ చిట్టా అంతా నా చేతిలో ఉంది. సర్పంచులారా మళ్ళా మోసపోతారా మీరు? ఈ 2 పార్టీలు నమ్మి మోసగాళ్ళే గద్దె దొంగలను నమ్ముతారు, మోసగాళ్ళు నమ్ముతారు. మీరు కూడా మోసగాళ్ళు. అయితే బుద్ధున్నోడు ఎవడు కూడా వీళ్ళు మరి నమ్మడు. ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చి ఇంకో 1,10,000 కోట్ల అప్పు పెరిగింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే 5 లక్షల కోట్ల అప్పు పెరుగుతుంది. ఇంకా ఎంతకాలం? నేను ఒకటి అడుగుతున్నా, ఇంకెంత కాలం? అంబేద్కర్నే 2 సార్లు గెలవలేదు ఈ దరిద్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కరే రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీకి. ఇప్పుడు అంబేద్కర్ నినాదం అమిత్ షా ఏదో అన్నాడట, వీళ్ళు అంబేద్కరిస్టులట. బుద్ధి లేదా మీకు? అంబేద్కర్ ఎవరి పార్టీకి రాజీనామా చేశాడు? కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ ఆయన్ని 2 సార్లు ఎంపీ అవ్వకుండా చేసింది? కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మర్చిపోయారా? మందు తాగి 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. గెలిచిన సర్పంచుల ముందు 100 గ్రామాలు. ఏం చేస్తాను నేను? 100 రోజుల్లో అభివృద్ధి. ఏం చేస్తాను? అందరికీ మీ ఊర్లో ఉచిత విద్య, అందరికీ మీ ఊర్లో ఉచిత వైద్యం. 100 రోజులు అయిపోగానే మళ్ళా నేనే వస్తాను ఓపెనింగ్, ఫౌండేషన్ వేయడానికి. ఏం చేస్తాం అప్పుడు? రోడ్లు ఎక్కడ లేవురా, రోడ్లు వేయండి. ఈ ఊర్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తీసిపడాయి. ఇది మనం చేసి చూపిస్తాం. చారిటీ సిటీకి ఎప్పుడైనా చెప్పుకున్నానా నేను? 1200 ఎకరాల్లో కేసీఆర్ గారు ఒకసారి వెళ్ళి షాక్ అయిపోయింది. ఇది మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే నా పేరు ఎప్పుడు కనబడదు. ఎక్కడ 155 దేశాల చారిటీలో నా పేరు ఉండదు. ఇప్పుడు పెట్టాం, మళ్ళీ దోచుకుంటారు. రాజశేఖర రెడ్డి దోచుకోవడానికి ప్రయత్నించారు. 2 కోట్లు మా బోర్డు మెంబర్కి ఇచ్చి 1200 కోట్లు బట్టలు నొక్కి పుష్ అయిపోయాయి. నా జోలికి వచ్చిన వాళ్ళందరికీ నేను బట్టలు నొక్కుతుంటాను. అది దైవ బాట. కనుక సర్పంచులారా, బుద్ధున్న సర్పంచులారా, తెలివైన సర్పంచులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్న సర్పంచులారా, ఇప్పుడే సర్పంచ్ని కలిశాను. 40 లక్షలు అభివృద్ధి చేశానండి అప్పు చేసి. ఆయన చాలా మంచి ఆయన, పాపం ఇంక బతికున్నాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. మీ అప్పులు ఎలా తీరాలి, మీకు అభివృద్ధి ఎలా చేయాలి నాకు వదిలే. మీరు ఒకటే పని చేయండి, రండి కండువ కప్పుకోండి, నా ఫోటో తీసుకోండి, నేను ఇచ్చిన కరపత్రాలన్నీ ఇంటింటికి పంచండి, ఊరికి పంచండి, నేను ఇచ్చిన హామీలు చూపించండి. చారిటీ సీట్లు ఫోటోతో చూపిస్తాను కరపత్రాలు. ఈ సదాశివ, ఈ సంగారెడ్డి, ఈ తెలంగాణలో 42 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న సేవలు, అడవి లాంటి హైదరాబాద్కి 700 కంపెనీలు తీసుకొచ్చిన ఘనత నాది. ఈ రోజు బిల్ గేట్స్ పరిచయం చేసింది ఎవడు? చంద్రబాబు నాయుడికి. ఫస్ట్ నేను ఇండియా తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అనేది ఆయన ఎవలా, నేను ఇప్పించాను. ఆ తర్వాత అది అందరికీ తెలుసు కదా. దేవగౌడ్ని పరిచయం చేశాను. కనుక ఈ దొంగలు మరి నమ్మకండి. అందరూ ఈ అన్ని పార్టీలు దొంగలు నమ్ముతారు. పొద్దుంటే హెడ్లైన్ పెట్టుకోండి, కొంతమంది న్యూస్, దొంగలు నమ్ముతారు. రెండో హెడ్లైన్, బీసీ బానిసలారా బయటికి రండి, కవితమ్మ మాయలో పడకండి. ప్రజాశాంతి పార్టీ తరపుని సర్పంచులుగా పోటీ చేయండి. యునానిమస్ గా మీకు పోటీయే ఉండదు. మీరు కరెక్ట్ పని చేస్తే ఎందుకు ఉండదు? ఊళ్ళో అందరికీ అభివృద్ధి కావాలి. ఎవరికొద్ది అభివృద్ధి?
ఎవరికొద్ది ఉచిత విద్య వైద్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.